ఎమ్మెల్యేలు మంత్రులు ఏదన్నా మీటింగ్లకో లేకుంటే ఓపెనింగ్లకో వస్తున్నారంటే అధికారుల హడావుడి చిన్న ఉండదు. వాళ్ళు ప్రోగ్రామ్ కచ్చిపోయేదాకా ఏం తక్లీఫ్లు లేకుండా చూసుకుంటారు. ఇది మనం ఎప్పటికీ చూసేదే. కానీ గిడో ఎమ్మెల్యే సారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఓపెనింగ్ కార్యాన్ని ఎట్లా చేసిండో చూడుండ్రి. చూసిండ్రా అనుల్లా అక్కడి పరిస్థితి ఎట్లున్నదో. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయనికచ్చిన ప్రోగ్రాంల కనీసానికి కరెంటు కూడా లేకపోయే వరకు ఆఖర్కు ఇట్లా కార్ల లైట్లేసి ప్రారంభోత్సవం చేయాల్సి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గట్టి 7 ఏండ్లయింది గాని అవిటిని మాత్రం ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇయ్యలేదట. ఇక స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వారికి వాటిని పంపిణీ చేయనీకి ఇయ్యాల తీరింది గాని పొద్దుగల అత్తనన్న సారు రాత్రి దాకా రాకపోయే వరకు ఇండ్ల కోసం అక్కడి జనాలు కండ్లు కాయలు గాచేటట్టు ఎదురుచూసిండ్రు. ఆఖరుకు సారువారు పొద్దు ఊకినాకత్తే ఆడున్న శంకుబండ పరద గుంజుదామనుకున్నా కరెంటు లేకపోవుట్లా ఇట్లా కార్ల లైట్లు సెల్ ఫోన్ల లైట్ల ఎలుగుల నడుమ అచ్చిన పని కానియాల్సి వచ్చింది అన్నట్టు. పోయిన సర్కారు కట్టిన ఇండ్లనే ఓపెనింగ్ చేస్తున్నారు. కనీసానికి ఓపెనింగ్ చేసేటప్పుడన్నా కరెంటు సౌలత్ కూడా చెయ్యకుండా ఇన్ని రోజుల సంది ఏం చేసినట్టని గరానికి రాబట్టిండ్రు. ఈ ముచ్చట తెలిసిన కొందరు అక్కడ జనాలు ఎమ్మెల్యే ఓపెనింగ్ కత్తేనే కరెంటు దిక్కులేదు. ఇక రేపట్ల జనాలు ఆ ఇండ్లల్లుంటే వాళ్ళకు కనీసం తాగునీళ్ళ సౌలత్ అన్న చక్కగా చేస్తారా? లేకుంటే ఇండ్లిచ్చినాం ఏదున్నా మీరే చూసుకోవాలని అంటారోనని ఇంకొందరు బుగులు పడుతున్నారట. ఏదేమైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు మొత్తం మేమే చేసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారం చేతబట్టి కూడా 14 నెలలు అవుతున్నది. గిన్ని రోజులు గడిచినా కనీసం కరెంటు సౌలత్ కూడా లేకుంటేనే ఇండ్లను ఓపెనింగ్ చేసుడు కంటే సిగ్గు తక్కువ పని ఇంకోటి ఉండదని కారు పార్టీ లీడర్లు కూడా ఎడ్డిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పోయిన సర్కారు చేసిన పనులకు పరదాలు గుంజుడు తప్పితే కొత్తగా చేసేదేమున్నదో చెప్పాలని ఇంకొందరు ఫైర్ అవుతున్నారు. మరిగా సీఎం రేవంత్ రెడ్డి సారు ఈ సుంటి చూస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేసుట్లా కూడా తప్పు లేదనిపిస్తున్నది. కాబట్టి ఈ విమర్శలు రావద్దంటే ఇప్పటికైనా గిట్ల జరగకుండా చూసుకోండ్రి ఏమంటున్నాం.